పంట తడి కంట తడి ఏమనంటే రైతులు ఎండిపోతుంటే వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు జరుగుతున్నది ఇది? ఎందుకు ముందస్తు ప్రణాళిక లేకుండా పోయింది? మరి కాంగ్రెస్ సర్కారు యొక్క దురదృష్టమో, మరి రేవంత్ రెడ్డి గారి దురదృష్టమో, ఎవరి దృష్టమో తెలియదు. కానీ రైతు రుణమాఫీ 20,000 కోట్లు ఇచ్చినామని చెప్పారు. ఎక్కడ ఎవరు సంతృప్తిగా లేరు. ఎందుకో తెలియదు. ఎవరు సంతృప్తిగా లేరు, చెప్పుకోలేకపోయిరా, లేకపోతే ఏం చేసిరో తెలియదులే. కానీ అసలు ఎందుకు రాలేదు? రైతు రుణమాఫీ కానోళ్ళు తిట్టనోళ్ళు లేరుగా. గ్రామాలలో రైతులు ఎందుకు ఆనందంగా లేరు? మీరు రైతు బంధు అన్నారు, ఏమైందా రైతు భరోసా? ఎవరికి ఇవ్వలేక చేతులెత్తేసి ఆ రైతు రుణమాఫీ సపరేట్గా ₹1,00,000 ఇచ్చేసి ₹1,00,000 మిత్తి మాత్రమే కడతామని చెప్పేస్తే అనేక మంది ఆ లక్ష కట్టుకుంటూ ఈ లక్ష మాఫీ అయిపోయేది. 2 లక్షలు వేసి భారం వేసుకురు. మీరు 1,00,000 చేస్తే ఆ 20,000 కోట్లకు 100% మందికి అయ్యేది. ఇవాళ రైతు భరోసాకు నిబంధనలు పెట్టిరు, అయిపోయింది, అది పక్కన పోయింది. ఇవాళ నీళ్ళు ఎందుకు వస్తలేవు? కాలువలు ఏమైనాయి? కాళేశ్వరం అంటే ఏడాది అయిపోయిన తర్వాత మీరు కాళేశ్వరం మంచిదో చెడ్డదో దాంతో నీళ్ళు వస్తాయో రావో ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు కదా. ఆ నీళ్ళే వస్తున్నాయా? రంగనాయక సాగర్కో మల్లన్న సాగర్కో నీళ్ళు వచ్చేటువంటివి కాళేశ్వరం నీళ్ళా కావా? ఆ నీళ్ళు ఎందుకు ఇచ్చిపెట్టిరు? ఎందుకు అక్కడ బ్యారేజీలు కట్టిరు? ఎందుకు నీళ్లు తోడిపోస్తున్నారు? ఈ విషయాలు ఏవి క్లారిటీ లేదు. పోనీ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఎటు పోయినాయి? లేదా నాగార్జున సాగర్ నీళ్ళు ఎటు పోతున్నాయి? శ్రీశైలం నీళ్ళు ఎటు పోతున్నాయి? మిగిలిన చిన్న చిన్న ప్రాజెక్టులు ఎక్కడ పోతున్నాయి? మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులన్నింటినీ తవ్వించారు కదా, కటకాలువలు తవ్వించారు కదా. మరి ఏమైనా ఇప్పటిదాకా ఎందుకు రిజర్వాయర్లు నిండుతలేవు? ఎందుకు ఆ చెరువులన్నీ కూడా గొలుసుకట్ట చెరువులలో నీళ్లు నింపుతలేరు? ఎందుకు పోతున్నాయి ఇవాళ? ఎక్కడ తేడా ఉన్నది ఇవాళ? ఆ విషయాలను ఆలోచన చేసుకోండి. ఎందుకు ఎండాకాలం మొత్తం రానేలేదు? అప్పటికే ఎప్పుడో చంద్రబాబు నాయుడు సమయంలో ఇట్లాంటిది జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కరువు కాలం వచ్చింది. మధ్యలో రాజశేఖర్ ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రమే కరువు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఎప్పటికి వానలు పడ్డాయి. అదృష్టమో వానలు పడ్డ నీళ్ళు, ఏ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళే అన్నారు. సూర్యాపేట పోయినా తొలి ఫలితం అన్నారు, లేకపోతే ఎక్కడ పోయినా తొలి ఫలితమే. ఆదిలాబాద్ పోయినా కాళేశ్వరమే, ఎక్కడ పోయినా కాళేశ్వరం అనేటువంటిది, ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళు అనే దగ్గరికి వెళ్ళిపోయింది లాస్ట్కి. మరి ఏమైంది? ఆ కాళేశ్వరం నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి? ఓ అవగాహన లేనటువంటి పరిస్థితి. ఏ ప్రాజెక్టులో ఎందుకు నీళ్లు ఉంటలేవో అవగాహన లేనటువంటి పరిస్థితి. ఎంతసేపటికి ఆంధ్రలో నీళ్ళు దూసుకుపోతున్నారు, శ్రీశైలంలో నీళ్ళు పోతున్నాయి, నాగార్జున సాగర్లో నీళ్ళు పోతున్నాయి. ఏం చేస్తున్నారు మరి ఇవాళ? రైతులైతే ఎవ్వరు హ్యాపీగా లేరు. మీరు మంచి చేసిరా చెడు చేసిరా మీరు సమీక్ష చేసుకోండి. రైతు రుణమాఫీ ఇచ్చినా, రుణమాఫీ చేసినా ఎవరు ఆనందంగా లేరు. రైతు భరోసా చేసినా ఆనందంగా లేరు. ఏం చేసినా ఆనందంగా అయితే లేరు. గ్రామాలలో రైతులు కేసీఆర్ సర్కారు పోయిన తర్వాత పోల్చుకుంటున్నారు. ఎంతైతే కేసీఆర్ మీద వ్యతిరేకత ఉందో అంత ఇవాళ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చింది. పోనీ కేసీఆర్ మీద ప్రేమ ఉందా రాలేదా పక్కన పెడితే వీళ్ళే అనవసరమైనటువంటి ఇస్తారు. ఇంకా ఈ 3 ఏళ్లలో చక్కదిద్దుకోకపోతే మాత్రం నష్టమయ్యేది కాంగ్రెస్ సర్కార్కే.